దేశంలో దొంగ ఓట్లు దొంగ నోట్ల రాజ్యం నడుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలు నగరంలో సిపిఐ 24వ కర్నూలు జిల్లా మహాసభల్లో పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ నాయకులకు అమ్ముడుపోయిందని ఆరోపించారు. రాగల బీహార్ ఎన్నికల్లో 65 లక్షల ఓట్లు తొలగించారని, బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు మాత్రమే ఉంచారని విమర్శించారు. దేశంలో అదే జరుగుతూ ఉంది. అసలు నిజంగా పాపం వాళ్ళు ఏమిటికి పనికిరారు ఈ పాలెగాళ్ళంతా. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి మొత్తం దొంగ ఓట్లు రాసుకుంటా ఉన్నారు. దొంగ ఓట్లు, ఈ దొంగ ఓట్లు ఇప్పుడు రాసుకొని అది గెలవడమే కాకుండా రేపు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 65 లక్షల ఓట్లు, జెన్యూన్ ఓట్స్ అన్ని కూడా తీసేసినారు. బీజేపీకి ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ ఓటు ఉండాలి, ఎవరైతే ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయరో ఆ ఓట్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి రాజ్యాన్ని దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యం అని అనకుండా ఎవరైనా ఉండగలరా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తన మనుషులు పంపి 6 నెలల పాటు సర్వే చేయించి అవన్నీ కూడా ఇవాళ టీవీల ద్వారా, పత్రికల ద్వారా బయటికి చెప్పాడు. ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏమంటా ఉన్నారు? రాహుల్ గాంధీకి నమ్మకం లేదు కాబట్టి ఆయన మా దగ్గర రాసి ఇవ్వలేదు, ఆయన చెప్పింది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. ఇవాళ